హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ షాలో ఫిష్ ఫ్రై అండి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పప్పులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, సైడ్ తీసుకుని చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది. నిమ్మకాయ ఆనియన్స్తో తింటే అదిరిపోద్దండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. ఫిష్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోండి. స్మెల్ రాకుండా ఉండాలంటే రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేస్తే స్మెల్ రాదండి. మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు కారం అండి, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఫ్రై అన్నది ఘాటుగా ఉంటే బాగుంటుందండి. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, తగినంత సాల్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అండి, బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ షాలో ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మ్యాగ్నేట్ చేస్తానండి. కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేశారంటే బాగా పడద్దండి మసాలా అన్నది. ఇది ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం ఉంటే, టైం లేకపోతే 1 గంట పెట్టుకోండి. తర్వాత మనం షాలో ఫ్రై చేసుకుందామండి. 2 గంటలు అయితే మ్యాగ్నేట్ అయినాయండి, తీసేసాను. ఇప్పుడు షాలో ఫ్రై అయితే చేసేసుకుందామండి. ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర ఐరన్ ప్యాన్ కానీ ఉంటే దాని మీద చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఆయిల్ వేస్తున్నానండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటేనే బాగా ఏగుద్దండి ఫిష్ అన్నది, లేదంటే పైన ఏగిపోయి లోపలైతే ఉడకదండి. ఆయిల్ అయితే కాగిపోయిందండి. మనం ఫిష్ అయితే వేసుకుందాం. రెండు అయితే వేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఒక సైడ్ వేగిందండి, మనం ఒకసారి రివర్స్ చేద్దాం. చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు రివర్స్ చేద్దామండి. సిమ్లోనే వేయించుకోండి. సిమ్లో అయితే బాగా వేగుద్దండి, లేదంటే మాడిపోద్ది, లోపలైతే ఉడకదండి. ఈ షాలో ఫిష్ ఫ్రై అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, పప్పులోకి కానీ సైడ్ తీసుకుంది అయితే చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫిష్ అయితే బాగా ఫ్రై అయినాయండి, తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా అయినాయో. సిమ్లో పెట్టుకుంటే ఇలా బాగా అవుతాయండి. మళ్ళీ అయితే వేస్తున్నానండి. అలా మీకున్న అన్నీ కూడా, పీసెస్ అన్నీ కూడా వేయించుకోండి. ఇవి కూడా ఎగినాయండి, రివర్స్ చేసేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై, ఇది కూడా ఫిష్ ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఫైనల్గా మన షాలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.